గాజా యుద్ధం తర్వాత 2 సంవత్సరములుగా నిశ్శబ్దంగా ఉన్న బెత్లెహేంలో క్రిస్మస్ ఉత్సవాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. యుద్ధ భయం, అశాంతి కారణంగా గత 2 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు రద్దయ్యాయి. కానీ ఈ సంవత్సరము సీజ్‌ఫైర్ తర్వాత బెత్లెహేంలో ఉన్న నేటివిటీ చర్చ్‌లో క్రిస్మస్ ఉత్సవాలు తిరిగి ప్రారంభమయ్యాయి. యెరూషలేంకు దక్షిణంగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చర్చ్ యేసు ప్రభువు జన్మించిన స్థలంగా విశ్వసిస్తారు. ఈ చర్చ్ చరిత్ర ఎంతో గొప్పది. క్రీస్తు శకం 339లో రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ మరియు అతని తల్లి సెయింట్ హెలీనా ఆదేశాలతో మొదటిగా నిర్మించబడింది. తరువాత 6వ శతాబ్దంలో బైజాంటైన్ చక్రవర్తి జస్టీనియన్ దీనిని పునర్నిర్మించాడు. ఈ నిర్మాణం నేటికి మనుగడలో ఉంది. యుద్ధాలు, ఆక్రమణలు జరిగినా ఈ చర్చి దాదాపు నష్టపోకుండా నిలిచింది. ఇది దేవుని మహిమకు తార్కాణం. చర్చ్ ప్రవేశ ద్వారమైన డోర్ ఆఫ్ హ్యూమిలిటీ చాలా చిన్నది. దీనిని హంబుల్ డోర్ అంటారు. చర్చ్ లోపల ఉన్న గ్రొట్టో ఆఫ్ ది నేటివిటీ అంటే యేసు ప్రభు జన్మించిన గుహ ఉంది. గుహలో 14 పాయింటెడ్ సిల్వర్ స్టార్ ఉంది. ఇది యేసు ప్రభు జన్మించిన ఖచ్చితమైన స్థలాన్ని సూచిస్తుంది. మేంజర్ స్క్వేర్‌లో క్రిస్మస్ చెట్టు వెలిగింది. ప్రార్థనలతో, ఆశతో బెత్లెహేం మళ్ళీ జీవించింది. మేంజర్ స్క్వేర్ అనేది బెత్లెహేం పట్టణం మధ్యలో ఉన్న ఒక ముఖ్యమైన ప్రజా ప్రాంగణం. ఇది యేసు ప్రభు జన్మస్థలమైన నేటివిటీ చర్చికి ముందు భాగంలో ఉంది. మేంజర్ అంటే పశువులకు ఆహారం పెట్టే తొట్టి. యేసు ప్రభు పుట్టిన తరువాత ఆ తొట్టిలోనే పడుకోబెట్టబడ్డాడు. ఆ కారణంగా యేసు ప్రభు జన్మించిన బెత్లెహేంలోని ఈ ప్రదేశాన్ని మేంజర్ స్క్వేర్ అని పిలుస్తారు. అంతర్జాతీయ పర్యాటకం తగ్గినా విశ్వాసం మాత్రం తగ్గలేదు. ఈ క్రిస్మస్ మనకొక సందేశం ఇస్తుంది. యుద్ధాల మధ్య కూడా విశ్వాసం గెలిచింది. చీకటి ఎంత ఉన్నా వెలుగు తప్పక వస్తుంది అని. ప్రపంచానికి శాంతి వచ్చుగాక. మెర్రీ క్రిస్మస్.